వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఎస్బీఐలో ఖాతా ఉన్న ఉద్యోగులు మరియు పెన్షనర్లకు బంపర్ ప్రయోజనాలు, పెన్షనర్లకు ప్రత్యేక బెనిఫిట్లు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే అందజేయబడుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగ పెన్షన్లకు కలిగే ప్రయోజనాలు. ఎస్బీఐలో అకౌంట్ ఉన్న పెన్షనర్లు తమ పెన్షన్ ఖాతాలను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం వేతన ప్యాకేజీ ఎస్జీఎస్పీగా మార్చుకుంటే అనేక ఉపయోగాలు కలుగుతాయని, 30 లక్షల రూపాయల వరకు ఉచిత ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుందని, కనుక తమ పెన్షన్ ఖాతాలు ఎస్జీఎస్పీ ఖాతాగా కన్వర్ట్ చేసుకోమని మెసేజ్ల్ని ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. ముందుగా ఈ ఎస్జీఎస్పీ ఖాతా బ్యాంకు వారు పెన్షన్స్కు వర్తిస్తాయా లేదా అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. దీని గురించినటువంటి వివరాలు. స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు అందించే ఆర్థిక సేవల్లో కస్టమర్ అవసరాలను బట్టి కార్పొరేట్ జీతాల ప్యాకేజీలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే విభిన్న వేతన ప్యాకేజీలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. ముందుగా వాటిలో ఇండియన్ కోస్ట్ గార్డ్ జీతం ప్యాకేజీ, కేంద్ర ప్రభుత్వ జీతాల ప్యాకేజీ సిజిఎస్పి, కార్పొరేట్ జీతం ప్యాకేజీ సిఎస్పి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం వేతన ప్యాకేజీ ఎస్జిఎస్పి, డిఫెన్స్ జీతం ప్యాకేజీ డిఎస్పి, రైల్వే జీతం ప్యాకేజీ ఆర్ఎస్పి, పారామిలిటరీ జీతం ప్యాకేజీ పిఎంఎస్పి, పోలీసు జీతాల ప్యాకేజీ పిఎస్పి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కొరకు ఎస్బీఐ నిర్వహిస్తున్న ప్యాకేజీ ఖాతాను స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ ఎస్జిఎస్పి అని కూడా అంటారు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకు ఏ విధంగానూ వర్తించదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని రాష్ట్రాల్లోని కార్పొరేషన్లు, బోర్డులు, శాశ్వత ఉద్యోగి, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లతో సహా ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మొదలైన వారు రాష్ట్ర ప్రభుత్వ జీతాల ప్యాకేజీ ఎస్జిఎస్పి కింద వేతన ఖాతాలను పొందవచ్చు. అయితే ఇది పెన్షన్లకు ఏ విధంగానూ వర్తించదు, కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే. నికర నెలవారీ జీతం ప్రకారము ఈ ప్యాకేజీలు అనేక రకాలుగా ఉంటాయి. సిల్వర్ ప్యాకేజీ, గోల్డ్ ప్యాకేజీ, డైమండ్ ప్యాకేజీ, ప్లాటినం ప్యాకేజీ అని చెప్పేసి ఒక్కొక్క ప్యాకేజీకి ఉండేటువంటి బెనిఫిట్లు కూడా వేరువేరుగా ఉంటాయి. ముందుగా చూసినట్లయితే సిల్వర్, ఇది నెల జీతము 10,000 నుంచి 25,000 రూపాయలు ఉండే వారికి సిల్వర్ ఖాతాగా మారుతుంది. గోల్డ్ ఖాతాకి వచ్చేసి 25,000 నుంచి 50,000 రూపాయల జీతం ఉండే వారికి గోల్డ్ ఖాతా, 50,000 నుంచి 1,00,000 రూపాయల జీతం ఉండే వారికి డైమండ్ ఖాతా, 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ నెల జీతం ఉన్నట్లయితే వారి ఖాతాని ప్లాటినం ఖాతాగా మారుస్తారు. అయితే ఇక్కడ ఉద్యోగం కలిగేటువంటి ప్రయోజనాలు చూసినట్లయితే ఈ విధంగా మార్చుకున్న తర్వాత ఇది జీరో బ్యాలెన్స్ ఖాతా మరియు ఏదైనా బ్యాంక్ ఏటీఎంలో ఉచిత అపరిమిత లావాదేవీలు చేసుకోవచ్చు. కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ గరిష్టంగా 20 లక్షల రూపాయలు చేసుకోవచ్చు. కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా గరిష్టంగా 30 లక్షల రూపాయల వరకు పొందవచ్చు. ఆకర్షణీయమైన రేట్లు మరియు ప్రాసెసింగ్ ఫీజుపై 50% వరకు తగ్గింపులో పర్సనల్ లోన్లు, హోమ్ లోన్లు, కార్ లోన్లు మరియు ఎడ్యుకేషన్ లోన్లు పొందవచ్చు. లాకర్ ఛార్జీలపై 25% వరకు తగ్గింపు ఉంటుంది. మల్టీ ఆప్షన్ డిపాజిట్లను సృష్టించడానికి మరియు అధిక వడ్డీని సంపాదించడానికి ఆటో స్వీప్ను పొందవచ్చు. ఆన్ బోర్డింగ్ సమయంలోనే డిమాట్ మరియు ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్ను పొందవచ్చు. డ్రాఫ్ట్లు, మల్టీ సిటీ చెక్కులు, ఎస్ఎంఎస్ హెచ్చరికల ఉచిత జారీ, ఉచిత ఆన్లైన్ నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలు పనిచేస్తాయి. 2 నెలల నికర వేతనానికి సమానమైన ఓవర్ డ్రాఫ్ట్, ప్రస్తుతం అయితే ఇది ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది. అయితే ఇక్కడ కొన్ని గమనికలను గమనించాలి. ముందుగా జీతం ప్యాకేజీ కింద ప్రయోజనాలు. సేవింగ్ బ్యాంకు ఖాతాని సంబంధిత జీతం ప్యాకేజీకి మరియు బ్యాంకుల వ్యవస్థలోని వేరియంట్కు వర్గీకరణకు లోబడి ఉంటాయి. ఎస్బీఐ ఖాతాల ద్వారా జీతం డ్రా చేసుకునే కస్టమర్లందరూ సేవింగ్ ఖాతాను సంబంధిత శాలరీ ప్యాకేజీగా మార్చడానికి వారి హోమ్ బ్రాంచ్కి జీతం స్లిప్పులను పాటు ఒక అప్లికేషన్ కూడా తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్, నెలవారీ జీతం వరుసగా 3 నెలలకు మించి ఖాతాలో కనుక జమ చేయబడకపోతే జీతం ప్యాకేజ్ కింద అందించబడిన ప్రత్యేక ఫీచర్లన్నీ కూడా ఉపసంహరించబడతాయి, అంటే ఉండవు.
మరియు ఖాతా ప్రామాణిక ఛార్జీల నిర్మాణంలో సాధారణ సేవింగ్స్ ఖాతాకు కూడా పరిగణించబడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకు ఈ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ వర్తించదు. ఇక డిఫెన్స్ జీతం ప్యాకేజీ డిఎస్పి గురించి మనం చూసినట్లయితే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్, రాష్ట్రీయ రైఫిల్స్ మరియు జిఆర్ఈఎఫ్ యొక్క రక్షణ సిబ్బందికి మాత్రమే డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్ డిఎస్పి కింద జీతం ఖాతాలను పొందవచ్చు. రిటైర్డ్ పర్సన్స్ కూడా డిఎస్పి పెన్షన్లో వారి ఖాతాను తెరవచ్చు, మార్చవచ్చు. ఇక్కడ రిటైర్డ్ పర్సనల్స్ అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్, రాష్ట్రీయ రైఫిల్స్ మరియు జిఆర్ఈఎఫ్ యొక్క రక్షణ శాఖల్లో పదవీ విరమణ చేసిన పెన్షన్లకు మాత్రమే వర్తిస్తుంది. అంతేకాని ఇది రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకు వర్తించదు అనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్ ఆర్ఆర్ మరియు జిఆర్ఈఎఫ్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సిబ్బంది వారి ర్యాంక్ ఆధారంగా గోల్డ్ ఖాతా, డైమండ్ ఖాతా మరియు ప్లాటినం ఖాతా అనే 3 వేరియంట్లలో ఈ పథకం లభిస్తుంది. ఈ డిఎస్పి ఖాతా వల్ల డిఫెన్స్ పెన్షనర్లకు ఉన్నటువంటి ప్రయోజనాలు చూసినట్లయితే జీరో బ్యాలెన్స్ ఖాతా మరియు భారతదేశంలోని ఏదైనా బ్యాంక్ ఏటీఎంలలో ఉచిత అపరిమిత సంఖ్యలలో లావాదేవీలను పొందేటువంటి వీలుంటుంది. కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ ఉంటుంది. ఇది అన్ని ర్యాంకుల వారికి 30 లక్షల రూపాయల వరకు వర్తిస్తుంది. అదేవిధంగా ఈ పెన్షనర్లకైతే కారు లోన్లపై 100% ప్రాసెసింగ్ ఛార్జీ ఉంటుంది. వార్షిక లాకర్ అద్దెపై 25% వరకు తగ్గింపు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మరొక బెనిఫిట్ని కనుక మనం చూసినట్లయితే ఆటో స్వీప్ సౌకర్యం కూడా ఉంటుంది. మల్టీ ఆప్షన్ డిపాజిట్లను సృష్టించడానికి మరియు అధిక వడ్డీని సంపాదించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ పెన్షన్లకైతే ఈ డిఎస్పీలు ఉన్నటువంటి పెన్షన్లకి డిమాట్ మరియు ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. డ్రాఫ్ట్లు, మల్టీ సిటీ చెక్కులు, ఎస్ఎంఎస్ హెచ్చరికలు అయితే ఉచితంగా జారీ చేయబడతాయి. వీరికి కూడా నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలు ఉచితంగా లభిస్తాయి. కావున డిఎస్పి డిఫెన్స్ వారికైతే ఖాతా గురించి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అయితే ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఓన్లీ ఈ డిఫెన్స్ సర్వీస్లో అయితే ఎవరైతే రిటైర్డ్ అవుతారో ఆ పెన్షన్లకు మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల గురించి కాదు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకైతే ఈ ప్రయోజనాలు లేవు. కొంతమంది పెన్షనర్లు ఈ ఖాతాలు, ఈ యొక్క బెనిఫిట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా ఉన్నాయా అని చెప్పేసి మనల్ని అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానంగా అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ విధంగానైతే కొంతమంది పెన్షనర్లకు మరియు అందరి ఉద్యోగులకు తమ ఖాతాని ఎస్జిఎస్పిగా మార్చుకోవటం వల్ల అనేక రకాల ప్రయోజనాలు అయితే పొందవచ్చు.